గుడ్ మార్నింగ్. మనం ఈరోజు బిఎస్ఓఈ 148 సోషల్ స్ట్రాటిఫికేషన్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 7 క్యాస్ట్ అండ్ క్లాస్ అనే లెసన్ తెలుసుకుందాం. దీన్ని మనము తెలుగులో ఇప్పుడు యూనిట్ నెంబర్ 7 క్యాస్ట్ అండ్ క్లాస్ అని అన్నాం కదా. కులము, కులాలు మరియు తరగతి అని చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశంలో కుల వ్యవస్థ ఎందుకు మారిపోయింది అనేది మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత ఈ తరగతి కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే కులాలు అండ్ తరగతి అనేది ఒక సామాజిక వ్యవస్థని ఒక శాసిస్తూ ఉంటాయి అనేక విధాల అనేది మనకి తెలిసిన విషయమే. ఇక్కడ మనము ఈరోజు ఈ క్యాస్ట్ అండ్ క్లాస్ అంటే కులాలు మరియు తరగతి గురించి విస్తృతంగా తెలుసుకుందాము. ఈ అధ్యయనము కుల విశ్లేషణలో ఉత్పన్నమయ్యే అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది అన్నమాట. సృష్టిస్తూ ఉంటాయి అనేది మనకు తెలిసిన విషయమే. తర్వాత ఆండ్రీ బెటిలే అండ్ లూయిస్ డుమాంట్ అండ్ ఎంఎస్ శ్రీనివాస్ అనేక రకాలుగా ఈ కులాల మీద, ఈ యొక్క తరగతుల మీద తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక్కడ ఆండ్రీ బెటిలే తీసుకున్నట్లయితే అధికారము, ఆధిపత్య కులము యొక్క పాత్ర సమాజంలో ఎలా ఉంటుంది అనేది మనకు చెప్పారు. ఇక్కడ ఎంఎస్ శ్రీనివాస్ తీసుకున్నట్లయితే సంస్కృతీకరణ భావన కుల వ్యవస్థలో మార్పులు కలిగిస్తూ ఉంటుంది అనేది తెలియపరిచారు. సాంస్కృతిక మార్పు ప్రక్రియే ఈ యొక్క కుల వ్యవస్థలో ఒక మార్పుగా చెప్పుకుంటూ ఉంటాము. పాశ్చాత్యీకరణ అంటూ ఉంటాం దీన్నే మనము. ఎంఎస్ శ్రీనివాస్ తన అభిప్రాయాల్ని సాంస్కృతిక మార్పు ప్రక్రియ, సాంస్కృతీకరణ గురించి ఎంతో చక్కగా మనకు తెలియపరిచారు. తంజావూరు గ్రామంలో కుల విశ్లేషణను మనం తీసుకున్నట్లయితే యోగేంద్ర సింగ్ అనే సామాజిక శాస్త్రవేత్త కుల వర్గాల చట్టము, వైరుధ్యాలు, తర్వాత కుల ఉల్లంఘనల యొక్క పరిస్థితులు అతి చక్కగా మనకు వివరించారు. మొట్టమొదటి మనం ఇక్కడ కులము అంటే ఏంటో తెలుసుకుందాం అన్నమాట. ఈ యొక్క హిందూ తత్వ విచారము, మతము, సామాజిక వ్యవస్థాపనలో కులానికి దగ్గర సంబంధం ఉన్నదనే దృక్పథాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటుంది అనమాట. కులాన్ని ఆంగ్లంలో క్యాస్ట్ అని అంటూ ఉంటాం అనమాట. క్యాస్ట్ అనే పదము స్పానిక్ భాషలో కాస్టా అని పిలుస్తూ ఉంటాము. ఈ పదానికి జాతి, ఒకే వారసత్వ లక్షణాలు కలవారు అనే దృక్పథాన్ని కులము వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. భారతదేశంలో జాతి అని పేర్కొబడే ప్రజల యొక్క సంవర్గాలను సూచించడానికి పోర్చుగీస్ వారు ఈ యొక్క పదాన్ని ఉపయోగించేవారు అనే దృక్పథాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. హిందూ కుల వ్యవస్థను చాతుర్వర్ణ వ్యవస్థగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. దీనిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్గాల వారు సమాజంలో స్థిరీకరించబడి ఉంటూ ఉంటారనమాట. ప్రతి కులము ఎన్నో ఉపకులాలను విభజితమై ఉంటూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. వీటిని జాతి అంటూ ఉంటాం అన్నమాట. జాతి ఒక సజాతీయ సమూహంగా మనం వర్ణిస్తూ ఉంటాం. కులాలు వివిధ రకాలుగా నిర్వచిస్తే రిస్లే ఒక అభిప్రాయాన్ని తీసుకున్నట్లయితే కులము కొన్ని కుటుంబాల కలయిక అనేది రిస్లే కులం గురించి చెప్పారనమాట. వీరు ఒక సమిష్టి పేరును కలిగి ఉంటారు, ఒకే పురాణ పురుషుడు వారసులమని, వంశస్థులమని భావిస్తూ ఉంటారనేది దృక్పథాన్ని వెలిపించారనమాట. వారసత్వంగా ఒక వృత్తిని కలిగి ఉంటారు, తర్వాత ఒక సజాతీయ సముదాయంగా పరిగణించబడతారనేది రిస్లే కులం గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. ఇక్కడ మొనోచేసిస్లు అండ్ మార్కిండేలు అనే సామాజిక శాస్త్రవేత్తలు పుట్టుక ద్వారా కర్తవ్యాలు, విశిష్ట అధికారాలు నిర్ణయించబడి మతము, ఇంద్రజాలము మద్దతుతో ఈ స్థితిలో కొనసాగే వ్యక్తుల యొక్క సమూహమే కులంగా వీరు చెప్పారనమాట. కెల్లర్ యొక్క అభిప్రాయం ప్రకారము కులము 2 లక్షణాలు గల సమూహం అని చెప్పారు. ఇది 1 పుట్టుక ద్వారా సభ్యత్వము, 2 వివాహాన్ని నిషేధించటము అనే దృక్పథాన్ని కలిగి ఉంటుంది అనేది కెల్లర్ యొక్క మహాశయుడు కులం మీద తన అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తీకరించారు. తర్వాత టిఎస్ మదన్ని తీసుకున్నట్లయితే డిఎస్ మంజుదారు ఇక్కడ టిఎస్ మదన్ తన అభిప్రాయాన్ని కులం మీద ఈ విధంగా చెప్పారనమాట. కులము ఒక బంధిత సమూహము అని చెప్పారనమాట. వర్గము పూర్తిగా వారసత్వమైనదిగా
మారితే దాన్ని కులము అంటారనే దృక్పథాన్ని ఈ యొక్క సామాజిక కులము మీద తన అభిప్రాయాన్ని ఈ విధంగా చెప్పారు. కుల సభ్యుల పుట్టుక ద్వారా సభ్యత్వము పొందే బంధిత సామాజిక వర్గము అని చెప్పారు. కులము సభ్యులు దీని నుంచి తప్పించుకోవటము చాలా కష్టసాధ్యము అనే దృక్పథాన్ని వెలువచ్చారనమాట. గతిశీలత, విలక్షణ అంతస్తు విషయాలలో కఠినంగా ఉండే స్థిరీకరణ రూపంగా కులము ఉంటుందనే దృక్పథాన్ని చెప్పారు. బ్లైండ్ యొక్క నిర్వచనం ప్రకారము కులము ఒక అంతర్వివాహ సమూహము లేదా సజాతీయ సమూహం మొత్తం యొక్క కులానికి సంక్షిప్త పేరు ఉంటుంది అనే దృక్పథాన్ని వెలువించారు. దీనిలోని సభ్యత్వ సంబంధాల విషయంలో సభ్యులపై కొన్ని నిషేధాలను అమలుపరుస్తుందని, కుల సభ్యులందరూ సమిష్టిగా సాంప్రదాయ వృత్తిని అవలంబిస్తూ ఒకే వంశానికి చెందిన వారమని, ఒకే సజాతీయ సమూహమని భావిస్తూ ఉంటారనే దృక్పథాన్ని వెలువించారన్నమాట. ఎంఎస్ శ్రీనివాస్ కులాన్ని ఒక మౌలిక వ్యవస్థగా వర్ణించారు. తర్వాత ఇతని అభిప్రాయం ప్రకారము ప్రతి కులము ఎన్నో ఉపకులాలుగా విభజించబడి ఉంటుందని చెప్పారనమాట. ఈ ఉపకులాలు అంతర్వివాహ యూనిట్లు ఒకే వృత్తిని అవలంబిస్తాయి, ఒకే సామాజిక సాంస్కార జీవితాన్ని, సమిష్టి సంస్కృతిని కలిగి ఉంటాయనేది ఈ యొక్క ఎంఎస్ శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని వెలిపించారు. దానితో పాటు కుల సభ్యులను ఒక అధికార యంత్రాంగము పంచాయతీ నియంత్రిస్తుందనేది కూడా ఎంఎస్ శ్రీనివాస్ చెప్పారు. బెయిలీ నిర్వచనం ప్రకారము క్రమశ్రేణి అనే 2 సూత్రాల ఆధారంగా కుల సమూహాలు ఒక వ్యవస్థగా ఏకీకృతమై ఉంటాయనే దృక్పథాన్ని వెలిబుచ్చారనమాట. దీనివల్ల ఏంటి, డ్యూమాంట్ అభిప్రాయం ప్రకారము కులము స్థిరీకరణ రూపం కాదు, తర్వాత అసమానుల ప్రత్యేకత రూపంగా ఉంటుందనే దృక్పథాన్ని వెలిబుచ్చారు. ఈ విధంగా కులాన్ని అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు అనేక విధాలు మనకు నిర్వచించినా కూడా ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఏర్పరచబడి ఉంటాయనే దృక్పథాన్ని ఏర్పరచారనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. కులంలో శ్రమ శ్రేణి విభజన, శ్రమ విభజన అనేవి కులానికి ఒక ప్రధాన లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కులము భారతదేశంలో పరిమితమైన ప్రత్యేక లక్షణంగా మనము తప్పనిసరిగా చెప్పుకోవాలి. ఇది ఒక ప్రత్యేక లక్షణంగా చెప్పుకుంటూ ఉంటాము. ఇది ఒక స్థిరీకరణ వ్యవస్థగా ఉంటుందన్నమాట. ఒక స్థితిలో జన్మించిన వ్యక్తి తన స్థితిని తప్పనిసరిగా జీవితాంతము మార్చుకోలేడనమాట. అదే కులంలో అతను కంటిన్యూ అవుతూ ఉంటాడనమాట. ఒక వ్యక్తి ఆపాదిత సమూహము, ప్రతి కులానికి ఒక పేరు ఉంటుందన్నమాట. ఇది అంతర్వివాహ సమూహము. దీనిలో సభ్యత్వము పుట్టుకపై ఆధారపడి ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయము. కులాలు క్రమశ్రేణిగా అమర్చబడి ఉంటాయి. ప్రతి కులానికి ఒక స్థిరమైన హోదాని కలిగి ఉంటారనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత కుల వ్యవస్థలో అనేక రకాల పద్ధతులు మనం ఇప్పుడు వివరించుకున్నాం కదా. దీనితో పాటు కుల లక్షణాలు కూడా మనము తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదన్నమాట. ఈ యొక్క గ్రీకు యాత్రికుడైన మెగస్తనీస్ కుల వ్యవస్థ 2 ప్రధాన లక్షణాలను కలిగి ఉంటుంది అనేది అతి పురాతన కాలంలోనే మనకు చెప్పారు. అవి ఏంటంటే కులాల మధ్య వివాహము అంగీకరించదనమాట. తర్వాత వృత్తి మార్పు ఏర్పడదు. జీవితాంతము ఏ కులంలో మనం పుడితే అదే కుల వృత్తిని వాళ్ళు జీవితాంతము స్వీకరిస్తూ కంటిన్యూటీ చేస్తూ ఉంటారు అనేది మనం గుర్తించుకోవాల్సిన విషయం అన్నమాట. కులము అంతర్లీనంగా ఉంటుంది, ఇది బహిర్గతమైనది కాదు. గతిశీలత, రాహిత్యము, సంపూర్ణ కఠినత్వము అనేది కుల వ్యవస్థలో విశేష లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. వ్యక్తి జీవన పర్యంతరము ఒకే కులానికి చెందినవాడుగా జీవిస్తాడు. కులం అతని జీవన యొక్క స్థితిని మనకి నిర్ణయిస్తూ ఉంటుందనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. కులము అంతర్వివాహ సమూహము అనేది మన అందరికీ తెలిసిన విషయమే. క్రమశ్రేణిలో అమర్చబడే సామాజిక నిర్మితిగా కులాన్ని మనము చెప్పుకుంటూ ఉంటాము. కులము వంశపారంపర్యంగా కంటిన్యూటీగా వస్తూ ఉంటుంది అనమాట. వృత్తి అవకాశాలు కులంలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. భోజన సంబంధమైన లక్షణాలు, సాంస్కృతిక పద్ధతులన్నీ కూడా కంటిన్యూటీ అనేది కులంలో కొనసాగుతూ ఉంటాయి. ఎప్పటి వరకు చనిపోయేంత వరకు కూడా ఆ లక్షణాలు కొనసాగుతూ ఉంటాయి. సామాజిక సంబంధాలపై అనేక నిషేధాలు ఉండటం వల్ల కులము ఒక క్రమబద్ధత గల వ్యవస్థగా ముందుకు సాగుతూ ఉంటుంది అన్నమాట. కుల పంచాయతీలు, కులంలో అనేక రకాల నిషేధాలు ఉన్నప్పుడు ఆ నిషేధాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే తప్పనిసరిగా కుల పంచాయతీల ద్వారా దాన్ని పరిష్కరిస్తూ ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం.
తర్వాత కుల వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన విధులు కూడా మనం ఇక్కడ కనుగొంటూ ఉంటాం. సమాజంలో ఈ యొక్క విధులు ప్రతి ఒక్కరూ కొనసాగిస్తూ ఉంటారనేది మనం గమనించవలసిన విషయం. తర్వాత సంఘర్షణ విషయాల్లో కుల పద్ధతులు ఒక మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ ఉంటాయనేది మనం గ్రహించవలసిన విషయము. హిందూ సంస్కృతి జీవన విధానాలకి ఇది మద్దతిస్తూ ఉంటుంది. కులం అనేది ఎప్పుడు కూడా సంస్కృతికి ఈ యొక్క విధానాలకు, జీవన విధానాలకి మద్దతు తెలుపుతూ ఉంటుంది. వర్గాల మధ్య సంబంధాలు ఆధారంగా సామాజిక సమైక్యత కులం అనేది ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. వైయక్తిక సామాజిక సర్దుబాట్లకి కులము దోహదపడుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఇది పరిపూర్ణంగా ఇమిడి ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ సామాజిక జీవితాన్ని ఇది నిర్ణయిస్తూ ఉంటుంది. కంపల్సరిగా ఏ విధంగా జీవించాలనేది మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాడు. వృత్తిని స్థిరపరుస్తూ ఉంటుంది. దానివల్ల జీవిత విధానము ప్రశాంతంగా జరుగుతూ ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయం. మొత్తం కుల సమూహము సహాయం చేయడానికి, రక్షించడానికి ముందుకు వస్తుంది అనమాట. కనుక సాంఘిక భద్రతను కుల వ్యవస్థ ఏర్పరుస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రవర్తనని ఇది నియంత్రిస్తూ ఉంటుంది అనమాట. నైతిక సూత్రాల ఆధారంగా వ్యక్తుల ప్రవర్తన, శీలంపై నిషేధాలు, నియంత్రణ కలిగి ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. మానసిక భద్రతని ఏర్పరుస్తూ ఉంటుంది. సామాజిక అంతస్తు, వృత్తి, జీవన భాగస్వామిక ఎంపిక పుట్టుక ద్వారా నిర్ణయించబడతాయి. కనుక జీవితము సాఫీగా కొనసాగుతూ ఉంటుంది అనేది కుల వ్యవస్థ వల్ల మనము గ్రహించవలసిన విషయాలు. తర్వాత సామాజిక జీవితంలో కుల వ్యవస్థ, కులాలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. అస్తిత్వాన్ని భద్రపరుస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత మతపరమైన భావాలను నిర్వహిస్తూ ఉంటాయి. సమాజంలో సామాజిక అంతస్తు ఏర్పరుస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత సాంస్కృతిక ప్రక్రియలని పరిరక్షిస్తూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయం. తర్వాత ఈ యొక్క సముదాయం సంబంధితమైన విధుల్లో ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. వివిధ సమూహాల్లో ఐక్యతా శక్తిని పెంపొందిస్తూ ఉంటుంది ఈ కులాలు. తర్వాత శ్రమ విభజనని అమలు చేయడంలో కులాలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయన్నమాట. స్థిరత్వాన్ని ఏర్పరచడంలో కులాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి అనేది మనము గుర్తించవలసిన విషయం. తర్వాత ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త భగవాన్ దాస్ అభిప్రాయం ప్రకారము ప్రాచీన భారతదేశంలో కుల వ్యవస్థ ఒక శాస్త్రీయ సౌమ్యవాదము అని చెప్పారు. మరలా ప్రతి సముదాయానికి ఎలాంటి విద్య కావాలో అనే దానికి కుల వ్యవస్థ నిర్ధారించడం ద్వారా భారతీయ సామాజిక నిర్మితికి గట్టి పునాదులు ఏర్పరచబడి ఉన్నాయనేది, కులాల ద్వారా ఏర్పరచబడి ఉంటాయనేది భగవాన్ దాస్ మనకి వివరించారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కుల వ్యవస్థలో కూడా అనేక రకాల గుణ దోషాలు ఉన్నాయనేది మనం గ్రహించవలసిన విషయాలు. ఈ యొక్క సుగుణాలను మనం తీసుకున్నట్లయితే కులానికి గల మతపరమైన ఆధారము హిందూ జీవనానికి బలమైన నిరంతరతని కలుగజేస్తూ ఉంటాయన్నమాట. కులము ప్రతి వ్యక్తికి ఒక నిర్ణీతమైన వాతావరణాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా సుగుణాలలో కుల వ్యవస్థ ఒక కులంలోని సభ్యుల మధ్య సహకార భావాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. కుల వ్యవస్థ వ్యక్తుల సమిష్టి ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. జాతీయపరమైన పరిశుద్ధతకు కుల వ్యవస్థ పరిరక్షిస్తూ ఉంటుంది అన్నమాట. వ్యక్తి మేధోపరమైన సామర్థ్యాన్ని, గతిశీలతను కుల వ్యవస్థ ప్రభావితం చేస్తున్నది అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. తర్వాత ఒకే సమూహంలో సంస్కృతి వ్యాప్తి చెందడానికి కుల వ్యవస్థ నిరంతరము దోహదపడుతుంది, పరిపుష్టిని కలుగజేస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల వల్ల కుల వ్యవస్థ యొక్క లక్షణాలు, సుగుణాలు మనం గ్రహించగలుగుతూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క కుల వ్యవస్థలో అనేక రకాల మార్పులు కూడా మనం చూస్తూ ఉన్నాము. భూ సంస్కరణలు, విద్యా వ్యాప్తి, సామాజిక చట్టము, ప్రజా సాంఘీకరణ, తర్వాత పారిశ్రామికీకరణ, పట్టణీకరణ కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఈ వర్గాల్లో అండ్ కులాల్లో, ఈ తరగతుల్లో అంటే సామాజిక తరగతుల్లో, కులాలలో ఈ యొక్క భూ సంస్కరణలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. ఎక్కువ భూమిని కలిగిన భూస్వాములు ఈ తరగతులు అంటే
మధ్య తరగతి, ఉన్నత తరగతి, నిమ్న వర్గాలని మీద ఎక్కువ పట్టులు సాధించి వారిని కమాండ్ చేసి వారి జీవిత విధానాన్ని వారికి ఉపయుక్తంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ భూ సంస్కరణ పద్ధతుల ద్వారా అంటే ఎక్కువ భూమిని కలిగిన వారిని ఏంటి, ఎక్కువ అధికారాన్ని కలుగుతూ ఉంటారు. ఇక్కడ మనకు ఆండ్రీ బెట్లీ కూడా మనకి ఏం చెప్పారు, అధికారము ఆధిపత్య కులాలు అని చెప్పారు అనమాట. ఈ భూస్వాములు అంతా కూడా ఎక్కువ భూమిని కలిగి నిమ్న వర్గాలని, నిమ్న తరగతుల్లోని ప్రజలని కట్టడి చేస్తూ ఉంటారు అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత విద్యా వ్యాప్తి, విద్య పెరగడం వల్ల అనేక రకాల సామాజిక శాసనాలు, సామాజిక పద్ధతులు కూడా ప్రజలు తెలుసుకుంటూ ఉంటారు. దానివల్ల ఈ యొక్క భూస్వాముల యొక్క అణచివేత, ఆధిపత్యాన్ని వీళ్ళు కంట్రోల్ చేసుకోవటానికి నిరంతరము సమైక్యంగా ఉండి ఈ తరగతి అంటే ఈ యొక్క తరగతుల ద్వారా అంటే వర్గాల ద్వారా కంట్రోల్ చేసుకొని ఒక సామాజిక స్థితిని ఏర్పరచుకోవటానికి విద్య అనేది ఈ యొక్క తరగతులలో, ఈ వర్గాలలో ఎక్కువ ఉపయుక్తంగా ఉన్నదనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. సామాజిక చట్టము, అనేక చట్టాలు అంటే కుల వ్యవస్థని కంట్రోల్ చేయడానికి, ఆధిపత్య కులాలని లేకపోతే అధికారాన్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క సామాజిక చట్టాలు కూడా ఈ యొక్క తరగతులు అంటే ఈ క్లాస్లో అంటే ఈ వర్గంలో ఉన్న ప్రజలు లాభయుక్తంగా మలుచుకొని వారి యొక్క స్థితిని మెరుగుపరచుకోవడానికి నిరంతరము ఎక్కువ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి నిరంతరము కృషి చేస్తూ ఉంటారనే మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. తర్వాత ఈ కుల వ్యవస్థలో అంటే వర్గంలో ప్రజాస్వామ్యీకరణ అనేది మనకి ఏర్పడబడి ఉన్నది కాబట్టి దీని ద్వారా ఈ వర్గంలో అంటే ఈ తరగతిలోని ప్రజలందరూ కూడా ప్రముఖమైన ప్రాముఖ్యతని సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి కుల వ్యవస్థ యొక్క అధికారము, ఆధిపత్య కులముల యొక్క వర్గాలని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ప్రజాస్వామ్యీకరణ దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత పట్టణీకరణ, పారిశ్రామికీకరణ. ఈ పట్టణీకరణ వల్ల, పారిశ్రామికీకరణ వల్ల కూడా అనేక రకాల పద్ధతులు అంటే కుల వ్యవస్థలో, వర్గ వ్యవస్థలో వాళ్ళ హక్కులు అంటే వర్గంలో ఈ తరగతిలో ఉన్న ప్రజలు వాళ్ళ హక్కుల్ని కలిగి తెలుసుకుంటారు అనమాట. ఎలా? సామాజిక చట్టాల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. ఈ సామాజిక చట్టాల ద్వారా ఈ యొక్క వర్గాలు వాళ్ళు ఆ యొక్క స్థితిగతులు, వాళ్ళ హక్కులు, అధికారాలు, ఒక భద్రతా పద్ధతులను తెలుసుకోవటం వల్ల ఈ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వీళ్ళకి ఎంతో చేయూతగా ఉన్నదనే దృక్పథాన్ని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటి, ఈ వర్గం అంటే మధ్య తరగతి వాళ్ళు, అణగారిన వర్గము వారి హక్కుల్ని సామాజిక చట్టాల ద్వారా హక్కుల్ని తెలుసుకొని సామాజిక పద్ధతుల ద్వారా ముందుకు వెళ్ళడానికి, సమాజంలో సుస్థిరమైన స్థానాన్ని పొందడానికి ఈ వర్గం వాళ్ళు నిరంతరము పాకులాడుతూ ఉంటారు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ జాన్ బెంచర్ యొక్క అభిప్రాయం ప్రకారము ఆర్థిక స్వభావాల వ్యవస్థే కుల వ్యవస్థగా చెప్పారు. ఇక్కడ ఏంటి, ఆర్థికంగా ఎవరైతే అధికారాన్ని కలిగి ఉంటారో ఆధిపత్య కులం వాళ్ళు అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆధిపత్య కులం వాళ్ళు అధికారాన్ని కలిగి ఎక్కువ భూమిని కలిగి ఉండి భూస్వాములుగా ఉండి ఈ యొక్క కుల వ్యవస్థలోని తక్కువ అంటే ఇప్పుడు మనం వర్గాలు చెప్పుకున్నాం అనమాట. మధ్య తరగతి వర్గము, అణగారిన వర్గాన్ని కంట్రోల్ చేస్తూ నిరంతరము అధికారాన్ని పొందుతూ వాళ్ళ హక్కులను కాలరాస్తూ ఉంటారు. ఈ హక్కులను కాలరాయడం వల్ల ఏం జరుగుతూ ఉంటది, ఈ వర్గములో ఈ మధ్య తరగతి వర్గము, అణగారిన వర్గములు వాళ్ళ యొక్క హక్కులను తెలుసుకొని నిరంతరము పోరాడుతూ వాళ్ళ యొక్క కుల వ్యవస్థ యొక్క ఆధిపత్యాన్ని ఖండిస్తూ ఉంటారు అనమాట. దీనివల్ల ఈ మధ్య తరగతి వర్గం వాళ్ళు, ఈ అణగారిన వర్గం వాళ్ళు ప్రత్యేకమైన స్థానాన్ని పొందడానికి సమాజంలో మనము అంటే చూస్తూ ఉన్నాము ప్రస్తుత వ్యవస్థలో. దీనికి పారిశ్రామికీకరణ, పట్టణీకరణ దోహదం చేస్తూ ఉంటుంది. తర్వాత సామాజిక చట్టాలు కూడా ఈ యొక్క ఆధిపత్య కులాన్ని అంటే క్రమ పద్ధతిలో పెట్టడానికి దోహదం చేస్తూ ఉంటాయనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత కుల ఎన్నికలు, తర్వాత వర్గ పోరాటము, కుల పోరాటము. కుల ఎన్నికలు అంటే పంచాయతీ అని చెప్పుకున్నాం. ఒక సామాజిక జీవితాన్ని భంగం కలిగించేటట్లు సామాజిక వర్గంలో ఉన్న ప్రజలు కనుక అటువంటి పద్ధతులు కనుక పాటిస్తే కుల ఎన్నికల ద్వారా ఎన్నుకున్న ప్రముఖులు, అది ఏ వర్గం వాళ్ళైనా పర్వాలేదు, ఏ వర్గం వాళ్ళైనా కుల ఎన్నికల ద్వారా ఎన్నుకున్న ప్రముఖులు సామాజిక నియంత్రణ ద్వారా కులాలలో తప్పనిసరిగా నియంత్రణ ఏర్పరిచి ఒక సామాజిక స్థితిని మెరుగుపరచడానికి క్రమ పద్ధతిగా
జరగటానికి అంటే నడవటానికి దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. తర్వాత దానికి వర్గ పోరాటము, కుల పోరాటాలు తప్పనిసరిగా దోహదం చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఈ పద్ధతిని కులము అంటే చలనశీలత అంటే ఇక్కడ మనం చూడండి విద్యా వ్యాప్తి, సామాజిక చట్టము, ప్రజాస్వామ్యీకరణ దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, కులాలలో చలనశీలత ఏర్పడుతూ ఉంటుంది. అనేక రకాల చట్టాల ద్వారా, మళ్ళీ సామాజిక చట్టాల ద్వారా, విద్యా వ్యాప్తి ద్వారా, పారిశ్రామికీకరణ పద్ధతుల ద్వారా, నగరీకరణ ద్వారా కూడా కులము అనేది చలనశీలతకు గురవుతూ ఉంటుంది. అంటే ఆ చలనశీలతకు గురవటం ఏంటి, ఇక్కడ సామాజిక మెరుగుదలని ఏర్పరచుకుంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. మెరుగుదల అంటే ఏంటి, అనేక కులాలలో అనేక వర్గాల వాళ్ళు ఉన్నాయి, చతుర్వర్ణాలని చెప్పుకుంటూ ఉన్నాం. బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు అనేది మనం చెప్పుకుంటాము. ఇక్కడ క్షత్రియులు కూడా ఉన్నారు. ఈ యొక్క కుల వ్యవస్థలో అనేక రకాల పద్ధతులు ఉండటం వల్ల దీనివల్ల ఏంటి, కులము చలనశీలత కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ బడుగు వర్గము వాళ్ళు, మధ్యతరగతి వర్గము వాళ్ళు, ఈ యొక్క వర్గాలను మనం తీసుకున్నట్లయితే సామాజిక జీవిత విధానాన్ని ఈ యొక్క వర్గాల వాళ్ళు, బడుగు వర్గం వాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకు వాళ్ళు సామాజిక వర్గ పద్ధతుల్ని అవలంబించుకుంటూ యొక్క కులాల ద్వారా నియంత్రణ ఏర్పరచుకొని ముందుకు వెళుతూ ఉంటారనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, కులాలలో చలనశీలత అనేది మనకి తప్పనిసరిగా చూస్తూ ఉంటాం. చలనశీలత అంటే ఏంటి, మార్పు అన్నమాట. అంటే కుల పద్ధతుల్లో మార్పు. కులము అంటే అణచివేతకు గురైన కులాలు ఏమున్నాయో వాళ్ళన్నిటిలో అనేక రకాల సామాజిక చట్టాల ద్వారా, విద్యా వ్యాప్తి ద్వారా, అనేక రకాల పారిశ్రామికీకరణ పద్ధతుల ద్వారా వాళ్ళ హక్కులు తెలుసుకుంటారు, బాధ్యతలు కూడా తెలుసుకుంటారు. హక్కులు తెలుసుకోవటం వల్ల ఈ యొక్క ఆధిపత్య కులం చేస్తున్న పనులని ఖండిస్తూ ఉంటారు. సమాజంలో వాళ్ళ యొక్క బాధ్యతని హక్కుల ద్వారా గుర్తించి స్థిరీకరణ అంటే స్థలీకరణ ఏర్పరచుకోవటానికి ఈ యొక్క బడుగు వర్గము, మధ్యతరగతి వర్గము వాళ్ళు నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటారనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటి, కులములో చలనశీలత అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ చలనశీలత వల్ల తప్పనిసరిగా కులములో మార్పు సంభవిస్తూ ఉంటుంది. ఆ మార్పుకి అనేక రకాల సామాజిక కారణాలు దోహదం చేస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత వర్గము, సంఘర్షణ. ఈ యొక్క ఆధిపత్య కుల విధానాలు అంటే ఆ పద్ధతుల వల్ల అధికారాన్ని కలిగి తక్కిన యొక్క వర్గాల వాళ్ళని అణిచివేయటానికి నిరంతరము పాటుపడుతూ ఉంటుంది. దీనికి రాజకీయ ప్రాబల్యము ఉంటుంది. తర్వాత అది ఎక్కువ భూమిని కలిగి ఉండటం వల్ల, ఎక్కువ ఉన్నత కులంలో పుట్టడం వల్ల ఈ తక్కువ కులాన్ని వాళ్ళని అణచివేతకి గురి చేస్తూ ఉంటారు. కాబట్టి అణచివేతకి ఎప్పుడైతే ఆధిపత్య కులము గురి చేస్తూ ఉంటారో అప్పుడు ఈ బడుగు వర్గాలు అంటే బడుగు కులాలలో తప్పనిసరిగా వర్గము సంఘర్షణ భావాలు వర్గములో సంఘర్షణ భావాలు రేకెత్తుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క ఆధిపత్య కులం మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. వీళ్ళ యొక్క హక్కులను రక్షించుకోవటానికి నిరంతరము పోరాటాలు చేస్తూ ఉంటారు. అది ప్రతిఘటనల ద్వారా, ఈ యొక్క అనేక రకాల పద్ధతుల్లో ఈ యొక్క సంఘర్షణ పద్ధతుల వల్ల తెలియపరుస్తూ వాడి యొక్క కులము యొక్క, వర్గము యొక్క, ఈ యొక్క తరగతుల యొక్క స్థానాన్ని సుస్థిరపరచుకోవటానికి నిరంతరము సంఘర్షణ పద్ధతుల్ని ఏర్పరచుకుంటూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. దీనిలో హింస, దోపిడీ సంఘటనలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. అంటే హింస అంటే ఈ యొక్క ఆధిపత్య కులాల వాళ్ళు నిరంతరము హింసకు గురి చేస్తూ ఉంటారు. దీనివల్ల దోపిడీ సంఘటనలు కూడా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఆండ్రీ బెటిలే యొక్క కుల వ్యవస్థ యొక్క భారతీయ సమాజంలోని కుల నమూనాల యొక్క దృక్పథం యొక్క ప్రాథమికంగా పరిశీలిస్తూ ఉంటుంది అనమాట. దీనికి ఆండ్రీ బెటిలే భారతీయ సమాజంలో కుల నమూనాలు ప్రముఖ పాత్ర వహించి ఆధిపత్య కులాలు తక్కువ కులాల వాళ్ళని ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. దీనివల్ల వర్గ పోరాటము, సంఘర్షణలు అనేది నిరంతరం ఏర్పడుతూ ఉంటాయి అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఎంఎస్ శ్రీనివాస్ యొక్క సాంస్కృతిక భావన అనేది కుల వ్యవస్థలో మార్పు యొక్క అటువంటి ప్రబలమైన ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత సంస్కృతీకరణ అనేది సంభవించే నిర్దిష్ట సందర్భాలు పరంగా, మరియు రెండవది
చారిత్రాత్మక ప్రక్రియగా మనం గమనించవలసిన విషయం అనేది ఎంఎన్ శ్రీనివాస్ మనకి తెలియపరిచారు అనమాట. తర్వాత ఎంఎన్ శ్రీనివాస్ కూడా సంస్కృతీకరణ ప్రక్రియలు, పారిశ్రామికీకరణ పద్ధతుల వల్ల ఈ యొక్క కులాలలో తరగతుల్లో అనేక మార్పులు సామాజికంగా సంభవిస్తూ ఉంటాయి అనేది మనకి ఇక్కడ చెప్పారు. శ్రీనివాసు గురించిన సాంస్కృతిక మార్పు యొక్క మరొక ప్రక్రియను పాశ్చాత్యీకరణ అంటూ ఉంటాం మనం. దాన్ని యొక్క పాశ్చాత్యీకరణ అంటే వెస్టర్నైజేషన్ అంటూ పిలుస్తూ ఉంటాం అనమాట. అది విలువలు, నిబంధనలు మరియు ప్రజల సాంస్కృతిక మూలాలలో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. తర్వాత యోగేంద్ర సింగ్ ఇవి ముఖ్యంగా కుల వ్యవస్థలో మరియు ఇక సాధారణంగా భారతీయ సమాజంలో నిర్మాణాత్మక మార్పుల్ని కలిగిస్తూ ఉంటాయని దాన్ని చెప్పారనమాట. సోపాన క్రమానికి వ్యతిరేకంగా తిరుగుబాటుగా లేదా ఆధునీకరణ ప్రక్రియలో బంధించబడ్డాయనేది యోగేంద్ర సింగ్ తన భావనలో వెలువచ్చారు. ఇక్కడ నిర్మాణాత్మకమైన మార్పులు అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కుల వ్యవస్థలో అనేక నిర్మాణాత్మక మార్పులు, భూ సంస్కరణలు, విద్యా వ్యాప్తి, సామాజిక చట్టము, ప్రజాస్వామ్యీకరణ, పారిశ్రామిక దృక్పథాలు ఇవన్నీ కూడా ఈ యొక్క నిర్మాణాత్మక మార్పులకి మూల కారణంగా మనం చెప్తూ ఉంటాం. కుల వ్యవస్థపై వీటి ప్రభావము తరచుగా కుల సంఘాల వంటి అనుకూల విధానాలు సామాజికీకరణ యంత్రాంగంగా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. తర్వాత ప్రాపంచిక లక్ష్యాలను నెరవేర్చడం కోసము కృషి చేస్తూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. తద్వారా వారి లేమి మరియు నిర్మాణాత్మక అవరోధాల గురించి వారికి మరింత అవగాహన కల్పిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ ఆర్థిక సంబంధాలను మనం తీసుకున్నట్లయితే కుల వ్యవస్థ ఆర్థిక సంబంధాల వ్యవస్థగా కూడా పరిగణించబడుతూ ఉంటుంది అనమాట. అట్టడుగు ఉన్న వారిని కుల వ్యవస్థ దోపిడీ మరియు అణచివేత చాలా క్రమబద్ధమైన సాధనంగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ జోన్ వెంచర్ ఈ విధంగా మనకు చెప్పారు. వ్యవస్థ యొక్క విధుల్లో ఒకటి ప్రయోజనం యొక్క, ఐక్యత యొక్క, ఆసక్తి యొక్క ఏదైనా సాధారణతో తరగతుల ఏర్పాటుకి నిరోధించడంగా ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మార్క్స్ అభిప్రాయం ప్రకారం ఇక్కడ వర్గంలోని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విధమైన మరియు కుల సంబంధాలను విశ్లేషించడానికి మార్క్సిజము ఇక్కడ నమూనాగా వీళ్ళు స్వీకరించారు అనేది మనం చెప్పుకోవాలి. అందుకని కులం అనేది ఒకదానిపై ఒకటి ఆధారపడే మరియు పరస్పరంగా ఉండే వ్యవస్థ కంటే దోపిడీ వ్యవస్థ, కుల స్థలీకరణ అనేది వర్గ సంఘర్షణ లేదా శ్రామికుల స్పృహ అభివృద్ధికి నిరోధకంగా ఉంటుందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఎందుకంటే కులము విపరీతమైన సామాజిక ఆర్థిక వ్యత్యాసానికి పాక్షికంగా ముసుగు నుండి దాని నుంచి చెల్లుబాటు పొందిందిగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత భారతీయ సమాజంలో కులాలు వేళ్లూడుకొని ఉన్నదనేది మనకు తెలిసిన విషయమే. తరగతులు స్థలీకరణ వ్యవస్థగా కనిపించవన్నమాట. ఇంకా కుల వ్యవస్థ సృష్టించిన చాలా యొక్క సమస్యలు ఇప్పటికీ వర్గ స్వభావం కలిగి ఉన్నాయనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ యొక్క ప్రస్ఫుటమైన వ్యర్థము మరియు మనుగడకు సంబంధించినవిగా ఈ సమస్యలు చెప్పుకోవాలి. ఈ సమస్యలు ప్రత్యేకించబడినవి మరియు చెప్పుకోవాలి. బలపడడానికి మనం ఏం చెప్పుకోవాలి అన్నట్లయితే ఇక్కడ అధికారము మరియు ఆధిపత్య కులముగా మనం ఎలా చెప్పుకుంటున్నాం అంటే ఉన్నత కులాలు అంటే కుల వర్గీకరణలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పుకున్నాం. ఈ యొక్క ఉన్నత కులాలు అంటే శూద్రులు కాకుండా మిగిలిన కులాలని కూడా ఎక్కువ భూమిని కలిగి ఉండటము, ఎక్కువ సంపదను కలిగి ఉండటం వల్ల ఒక ఆధిపత్య కులాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఆధిపత్య కులాలన్నీ కూడా ఈ యొక్క సంపద అంటే ఈ యొక్క ధనమును కలిగి ఉండటము, అధికారాన్ని కలిగి ఉండటం వల్ల నిమ్న కులాల మీద వీళ్ళు నిరంతరము ఆధిపత్యాన్ని చెలాయిస్తూ అనేక రకాల ఇబ్బందులని, సమస్యలని వాళ్ళకి తెచ్చిపెడుతూ ఉంటారు. అట్లా సమస్యలు తెచ్చిపెట్టినప్పుడు, అధికారాన్ని చెలాయిస్తున్నప్పుడు ఏం జరుగుతుంటది అది మనకు తెలిసిన విషయమే. ఈ యొక్క నిమ్న కులాలు అంటే ఈ యొక్క మధ్యతరగతి కులాలు, నిమ్న కులాలలో సంఘర్షణ యొక్క వర్గ పోరాటము అనేది ఏర్పడుతూ ఉంటది అనేది మనకు
వారి హక్కుల కోసము నిరంతరము వీళ్ళు వర్గ పోరాటము, సంఘర్షణ ప్రక్రియ పద్ధతుల్ని ఏర్పరచుకుంటారు. ఈ ఆధిపత్య కులాల మీద తప్పనిసరిగా వారి యొక్క అధికారం మీద ఈ వర్గ పోరాటము, సంఘర్షణ ప్రక్రియ పద్ధతుల ద్వారా వాళ్ళ యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ కులము వర్సెస్ తరగతిని మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పరిశీలన మార్పు అనేది ఒక రకమైన అసమానత నిర్మాణాల నుంచి మరొక దానికి వస్తూ ఉంటుంది అనేది చెప్పుకుంటాం. ఇంతకు ముందు కూడా ఈ యొక్క కుటుంబము అనేది మతము యొక్క డిస్లియేషన్తో పాటు ప్రత్యేక సందర్భాలు భేదము ద్వారా వర్గీకరించబడింది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, సమకాలీన విశ్లేషణ కనుక మనం చూసుకున్నట్లయితే సమకాలీన విశ్లేషణ కులాల మీద ఈ యొక్క వర్గము మీద మనము కేంద్రీకరించినట్లయితే కులముపై అధ్యయనాలు అనేక రకాలుగా రూపొందించారనమాట. ఇక్కడ సముద్రాన్ని సమతుల్య శ్రావ్యమైన, స్థిరమైన మరియు ఏకాభిప్రాయం గల వ్యవస్థగా ప్రదర్శించడంపై దృష్టి పెట్టింది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మార్పు అనేది ఆర్గానిక్ నుంచి సెగ్మెంటరీకి మార్చబడిన సంబంధాలలో ప్రదర్శించబడుతూ ఉంటదన్నమాట. కాబట్టి ఈ యొక్క హార్మోనిక్ నుంచి డిస్టోరోనిక్ వరకు అయినప్పటికీ అనుభవ సాక్ష్యాలు కుల వ్యవస్థలో మార్పు అనుకూల పరిణామాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటదన్నమాట. ఈ విధమైన పద్ధతి అంటే ఇది సమకాలీన విశ్లేషణ పద్ధతుల్లో ఒక గుర్తింపుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కుల వ్యవస్థలో మార్పులను అసమానతల యొక్క ఒక నిర్మాణం నుంచి విశ్లేషించుకోవచ్చు అనమాట. ఈ యొక్క మరియు అసమానత యొక్క మరొక నిర్మాణము సోపాన క్రమము. ఈ సమస్య అర్థం చేసుకోవటానికి అనేక రకాల ప్రక్రియ పద్ధతులు మనం తెలుసుకోవాలన్నమాట. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఇక్కడ కుల వ్యవస్థ అండ్ కులము మళ్ళీ తరగతి లేకపోతే వర్గము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. కుల వ్యవస్థలో మార్పుల గురించి కుటుంబము లేదా వ్యక్తిని విశ్లేషించే యూనిట్ గా లేదా రెండింటినీ మనము పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఐచ్ఛిక సమాజంలో వ్యక్తులు మిశ్రమ స్థితిని విశ్లేషించాలి. తర్వాత అటువంటి విధానము కులాన్ని ఒక డైనమిక్ ప్రక్రియగా పరిగణించవలసి వస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం. ఈ ఒక భాగం ఈ విధానము వృత్తి, శ్రమ విభజన, వివాహ నియమాలు, వ్యక్తుల మధ్య సంబంధాలు, కుల భావజాలం యొక్క పునరుత్పత్తిని వ్యక్తీకరించే ఒక ప్రక్రియగా మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఈ యొక్క మనము సాధారణ వ్యవస్థగా కులము ఎలా ఉంటుందో మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం అనమాట. ఇక్కడ టిఎన్ మతను డిమెంటో యొక్క దృక్కోణాలు విశ్వవ్యాప్తముగా సమర్థించబడటము అవసరముగా మనం గుర్తించుకోవాలి. ఇక్కడ భారతదేశంలోని సమాజాలు చాలా వరకు స్థిరముగా మార్పులో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరు? టిఎన్ మతన్ అండ్ డిమెంటో మహాశైలు. తర్వాత సమాజంలో చోటు చేసుకుందని కానీ సమూల్యమైన పరివర్తన లేదు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. కులము ఒక అనుభావిక వాస్తవికత పద్ధతిగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కుల వ్యవస్థలో ఒక అనుభావిక వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ఆధారం ఏమిటంటే ఒక నిర్దిష్టమైన గ్రామీణ పట్టణ సందర్భాలలో ఈ యొక్క జాతుల కంటే కుల సమూహాలు గుర్తించబడటము, ఇది సమాజంలో స్థానము మరియు గుర్తింపు మూలంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం. తర్వాత స్థాయిలో గుర్తింపు అనేది అధికారికంగా రోజువారీ సంబంధాల యొక్క విధి కాదు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే కులము సాధారణంగా ఒక తమిళ బ్రాహ్మణుడు మరియు ఉత్తరప్రదేశ్లోని కన్యాకుబ్జ బ్రాహ్మణుల మధ్య వివాహానికి ఆధారం కాదు అనేది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ వారు ఒక స్టార్ట్ గా భావించే వాటికి చెందిన భావన కలిగి ఉండవచ్చు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ విధమైన పద్ధతుల వల్ల కుల వ్యవస్థకి తరగతికి ఒక ప్రత్యేకమైన భేదభావం అనేది దీనివల్ల మనం గుర్తించుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఛాలెంజ్ మరియు సైన్స్ లిమ్స్ లో పరిశీలిస్తాయి కాబట్టి ఇక్కడ గ్రూపుకి ఎవరైనా అడగవచ్చు. ఈ యొక్క ఉమ్మడి ఈ ఆసక్తులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ కులాలకు చెందిన పురుషులను ఒకే కులానికి చెందిన వాటికి కంటే మరింత సజావుగా
ఒక చోట చేర్చగలమనే దృక్పథాన్ని మనం ఇక్కడ గుర్తించి పెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. ఈ విధమైన పద్ధతుల ప్రకారము తర్వాత కుల ఎన్నికలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. కుల ఎన్నికలు అంటే ఏంటి? ఎవరైతే అధికారాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఎక్కువ ధనాన్ని కలిగి ఉంటారో, కుల ఎన్నికల ప్రకారము వాడి ద్వారా అంటే అధికారము కుల వ్యవస్థ ద్వారా మనం యొక్క భూస్వాములని, అధికారం కలిగిన వాడిని, సంపద కలిగిన వాడిని కుల ఎన్నికల్లో ఆధిపత్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కుల ఎన్నికలను మనం తీసుకున్నట్లయితే 15 ఏళ్ల క్రితము ఖండేల్వాల్ వైశ్య మహాసభ వార్షిక ఎన్నికలు నగరం నడిబొడ్డిన స్టేషన్ రోడ్లో జరిగాయనేది ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటున్నాం. ఎన్నికలలో వందలాది కార్లు, జీబులు, ఆటో రిక్షాలు, ద్విచక్ర వాహనాలు అన్ని కూడా మోహరించారు. ఎక్కడ? రోడ్ల మీద మోహరించారు అనమాట. ఎన్నికల ప్రచారం కోసము రోడ్లకు ఇరువైపులా దాదాపుగా 60 స్టాప్స్ ఏర్పాటు చేశారనమాట. పరిస్థితిని అర్థం చేసేందుకు ట్రాఫిక్ మళ్లించి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. ఇది కులతత్వాన్ని ప్రదర్శించడమే కాదు, కులంలోని ఫ్యాక్షనిజం కూడా దీంట్లో ఏర్పడబడి ఉన్నదనేది మనం ఇక్కడ గుర్తించాలన్నమాట. ఎన్నికలకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికైన వారు వీటన్నిటి నుంచి ఏమి పొందారు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతకటానికి కులము మరియు వర్గము ఎలా పరస్పరము దేశంలో వర్గ పోరాటం అనేది కుల పోరాటము మరియు వైస్ వెర్సా కూడా రెండింటికి వేరు చేయటము నిరుపయోగంగా మరియు యాంత్రికంగా ముడిపడి ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటది అనమాట. ఇక్కడ విభిన్నమైన సామాజిక మరియు ఆర్థిక వాస్తవాలను సూచిస్తున్న రెండు విభిన్నమైనగా ఉన్నాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. భారతదేశం యొక్క సాంఘిక నిర్మాణము అధ్యయనం చేయడానికి కుల తరగతి అనుబంధంపై దృష్టి సారించే ఈ విధానము నిర్మించబడి ఉన్నది అనమాట. సంస్కృతి, చరిత్ర మరియు మాండలికాల యొక్క అవగాహన మరియు విశ్లేషణపై దృష్టి సారిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఇక్కడ నెక్సెస్ అనేది కులము మరియు తరగతి మధ్య అనురూప్యము లేదా గ్రహించవలసిన విషయం. పరస్పర ఆధారపడటము, వైరుధ్యాలు, సమరూపత మరియు సామాజిక సంబంధాల ఆధిపత్యము ఈ అనుబంధం యొక్క సమగ్ర లక్షణాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. గ్రామాలలో కులము మరియు అధికారము యొక్క సోపాన క్రమము కొంతవరకు అతివ్యాప్తి చెందుతూ ఉంటాయి. తర్వాత ఆండ్రీ బెట్టి పేర్కొన్నారు. అంటే ఈ అతివ్యాప్తి జరుగుతూ ఉంటుంది అనేది ఆండ్రీ మనకి అనేక విధాలుగా మనకి యొక్క వర్గము కులాల మధ్య యొక్క సారూప్యాన్ని మనకి తెలియపరిచారనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ బెయిలీ యొక్క కులాన్ని సమీకరణ యొక్క ఒక క్లోజర్ సిస్టమ్ గా మనల్ని చెప్పారనమాట. అయితే బెట్టి కుల వ్యవస్థలోని అంశాలను క్లోజ్ మరియు ఓపెన్ గా పరిగణించాలి అనే దృక్పథాన్ని ఏర్పరిచారు. భారతదేశంలో భిన్నంగా నిర్మాణ ఆవిర్భావము కారణంగా కులము మరింత విధించబడుతుందని బెయిలీ తన అభిప్రాయంగా చెప్పారన్నమాట. కులము మరియు చలనశీలత. ఇక్కడ కులము నిరంతరము చలనశీలతకు గురి అవుతుంది అనేది మనము ఇదివరకు కూడా చెప్పుకున్నాము. దీని వలన చలనశీలతకు గురి అవడం వలన కులాలలో, వర్గాలలో అనేక రకాల మార్పులు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల వలన ఇక్కడ వివరించే తరగతి అంటే ఇప్పుడు కులము ఏ విధమైన పద్ధతుల్లో ఉన్నాయో వర్గ తరగతిని కూడా మనం అనేక రకాలుగా విభజించవలసి వచ్చినది కుల సోపానము మరియు వర్గ సంఘర్షణ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క కుల సోపాన క్రమంలో అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఒక కుల సోపాన క్రమం ఉన్నది. సామాజికంగా ఈ కుల సోపాన ప్రకారము సమూహాలు అంటే ఈ వర్గాలకు సంబంధించి కుల సోపానం వల్ల మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఉన్నత కులస్తులు ఎక్కువ భూమిని కలిగి ఉండటము, ఎక్కువ ధనాన్ని కలిగి ఉండటము, ఎక్కువ అధికారాన్ని కలిగి ఉండటము, వారి యొక్క సాంస్కృతిక పద్ధతుల వల్ల మేము గొప్ప అని నిరంతరము ఊహించుకుంటూ ఉంటారు అనమాట. అటువంటి అప్పుడు ఏం జరుగుతూ ఉంటది? ఈ వర్గ సంఘర్షణకి గురవుతూ ఉంటారు. ఎవరు గురవుతూ ఉంటారు? వర్గ సంఘర్షణలో ఈ బడుగు వర్గాల వాళ్ళు, ఈ యొక్క సూత్రులు లేకపోతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఈ అందరూ కూడా వర్గ సంఘర్షణకు గురి అవుతూ ఉంటారు. ఎందుకు గురి అవుతూ ఉంటారు
అనేది మనకు తెలిసిన విషయమే. అంటే ఉన్నత కులస్తులందరూ కూడా అధికారాన్ని కలిగి ఉండటము, ధనాన్ని కలిగి ఉండటము, అధికార మదాన్ని కలిగి ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా నిరంతరము ఈ యొక్క వర్గ పోరాటాల ద్వారా ఈ యొక్క వీళ్ళని అంటే నిమ్న వర్గాలని అణిచివేతకి ఈ యొక్క తరగతిని అణిచివేయడానికి నిరంతరము ప్రాకులాడుతూ ఉంటారు. ఎందుకు ప్రాకులాడుతూ ఉంటారు? వారి యొక్క ఆధిపత్యాన్ని పోగొట్టుకోకూడదనే దృక్పథాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఈ యొక్క నిమ్న వర్గాల వాళ్ళకి ఉన్నత వర్గాల వారికి నిరంతరము వర్గ సంఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే జనతా పాలనలో బీహార్లో ఆధిపత్య నిర్మాణంలో మార్పులు తెచ్చిందనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. బీహార్ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయ ఆర్థిక వ్యవస్థపై ఇది ఎంతో ప్రభావాన్ని చూపిందని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. బ్రాహ్మణులు తమ రాజకీయ ఆధిపత్యాన్ని గణనీయంగా కోల్పోయారనేది జనతా పాలనలో బీహార్లో మనం చూసుకున్నాం. ఇక్కడ బీహార్లో జనతా పాలనలో బీసీ అంటే అక్కడ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ యొక్క వర్గాల వాళ్ళు ప్రత్యేకమైన గౌరవాన్ని ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. దాని ద్వారా ఈ బ్రాహ్మణులలో ఆధిపత్యం అనేది తగ్గిపోయినది. ఆధిపత్యాన్ని కోల్పోయారనేది కూడా మనము జనతా గవర్నమెంట్ పాలనలో బీహార్లో మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ హింస అండ్ దోపిడీ సంఘటనలు అంటే ఈ యొక్క కులాలు ఈ యొక్క తరగతుల వల్ల ఈ యొక్క హింస కూడా జరుగుతూ ఉంటుంది, దోపిడీ సంఘటనలు కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ కుల వ్యవస్థలో ఆర్థిక దోపిడీ అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పనిచేస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కుల వ్యవస్థలో ఆర్థిక దోపిడీ యొక్క అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తూ ఉంటుంది అనేది మనము ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఆధిపత్య వర్గము రాజకీయ అధికారము మరియు సామాజిక ప్రతిష్టను కూడా పొందుతూ ఉంటది అనమాట. ఇది కుల సోపాన క్రమాన్ని మరింత శాశ్వతం చేస్తూ ఉంటది మరియు ఏకీకృతం చేస్తూ ఉంటది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అందువల్ల కుల సోపాన క్రమము భూమిపై యాజమాన్యానికి ప్రతిబంధిస్తూ ఉంటది, యాజమాన్యాన్ని దృక్పథాన్ని ప్రతిబంధిస్తూ ఉంటది అనమాట. మరియు ఆర్థిక సోపాన క్రమము సామాజిక సోపాన క్రమం దగ్గర సంబంధము కలిగి ఉంటుంది అనేది కూడా మనం ఈ పాయింట్ లో తెలుసుకోవాలి. తర్వాత కుల ఉత్పత్తి సాధనాలు యొక్క మరియు జీవనోపాధికి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఖచ్చితమైన సంబంధాన్ని నిర్ణయిస్తూ ఉంటాయన్నమాట. కుల అల్లర్లు వర్గ ప్రయోజనాలకు సంఘర్షణలకు ఇది ప్రతిబింబిస్తూ ఉంటాయనేది చెప్పుకోవాలి. ఏవి? కుల ఉత్పత్తి సాధనాలు దీంట్లో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. తర్వాత ఉత్పత్తి యొక్క ఉత్పాదక పరిస్థితులు మరియు వనరులను సమూహాలు మరియు వ్యక్తులు ఈ నియంత్రిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ప్రాపకాన్ని నియంత్రిస్తూ ఉంటాయి. రాజకీయ ఆచార కార్యకలాపాలు సామాజిక ఫ్రేమ్ పనిని అందించడం వల్ల కుల ఉత్పత్తి సంబంధాలు కూడా సూచిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ 4వ పాయింట్ తీసుకున్నట్లయితే ఈ యొక్క కుల వ్యవస్థ కేవలము శ్రమ విభజన మాత్రమే కాదు, శ్రామికులు విభజన కూడా అని అంబేద్కర్ మనకి తెలియపరిచారు అనమాట. ఏది ఏమైనప్పటికీ శ్రామికులు తమ కోసము వర్గముగా ఉండకుండా కులము నిరోధిస్తూ ఉంటది అనేది ఇక్కడ ప్రముఖంగా అంబేద్కర్ మనకు చెప్పారు. అందుకే కులాన్ని తప్పుడు సృహ పద్ధతిలో ఒక భావజాలంగా చూడాలి అనే దృక్పథాన్ని అంబేద్కర్ మనకు తెలియపరిచారు. దళిత గుర్తింపు మరియు ఉద్యమ ఆవిర్భావంలో కులము మరియు తరగతి రెండు ముఖ్యమైన పాత్రను పోషించాయనేది మనం ఇక్కడ గమనించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ యొక్క కులము అండ్ వర్గాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పద్ధతుల్లో ఈ యొక్క ఒక నిర్దిష్టమైన వర్గ నిర్మాణము శాశ్వతంగా కొనసాగించడానికి కులము మరియు ఈ యొక్క వర్గము ఉపయోగపడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత ఈ యొక్క 6th పాయింట్ మనం తీసుకున్నట్లయితే భూస్వామ్య భావజాలంలో భాగంగా కులము కొనసాగుతూ ఉంటది అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. భూస్వామ్య భావజాలంలో భాగంగా కులము నిరంతరము కొనసాగుతూ ఉంటది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయము. భారత సమాజంలో కులము చాలా ముఖ్యమైన అంశాలలో ఒకటిగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇది ఉత్పత్తి సంబంధాల స్థాయిలో అణిచివేత యొక్క నిర్దిష్ట రూపాన్ని మనకి సూచిస్తూ ఉంటది అనేది మనం ఈ యొక్క కుల సమితి వల్ల మనం గుర్తించుకుంటూ ఉన్నాము. వర్గ సమస్యలు మాత్రమే ఉన్నాయని కులానికి సంబంధించిన ప్రశ్నలు ఏవీ లేవని చెప్పడము పూర్తిగా అసందర్భము.
అన్నమాట. అనేక సమస్యలు ఉన్నాయనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పూర్తిగా ఆర్థిక వర్గానికి మించిన విభజనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయనేది కంటిన్యూటీ ఉండేదన్నమాట. కొనసాగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి సోషల్ లేదా నిర్దిష్ట కుల ప్రశ్నలు అన్ని ప్రగతిశీల మరియు దళితులు మరియు దళితేతరులు మరియు సభ్యుల సంస్థల తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ యొక్క పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఈ అణిచివేత మరియు అభివృద్ధి చెందుతున్న నేటి వాస్తవిక వర్గ ప్రయోగాల్ని కలిగి ఉంటుందనేది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఇక్కడ ఈ విధమైన పద్ధతుల వల్ల కుల పద్ధతులు అనేక రూపాల్లో మనకు ఏర్పడబడి ఉంటాయనేది మనం గుర్తిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక రకాలుగా ఈ యొక్క కులంలో మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. అది ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం ఒకసారి పరిశీలించుకున్నాం. భారతదేశంలోని కుల వ్యవస్థ వ్యక్తి జీవంపై ఎన్నో నిషేధాలను విధిస్తూ ఉంటది అనేది మనకు తెలిసిన విషయమే. అయితే సమకాలీన భారతదేశంలో వర్ణ వ్యవస్థలోని కుల నియమాలు వైవిధ్యాన్ని కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలా కులాలు తన సాంప్రదాయిక కుల వృత్తులను పాటించడం లేదు. ఈ యొక్క కుల వ్యవస్థ పాశ్చాత్యీకరణ వల్ల మారిపోయిందనమాట. సాంప్రదాయిక కుల వృత్తులు ఎవ్వరు కూడా ప్రస్తుత వ్యవస్థలో పాటించడం లేదు. కుల నియమాలు కూడా అంతగా పాటించడం లేదనమాట. 2 యుగాలను విశ్లేషించడం ద్వారా కుల వ్యవస్థలోని మార్పులని అర్థం చేసుకోవచ్చు. ఈ 2 యుగాలు స్వాతంత్రానికి పూర్వము, స్వాతంత్ర అనంతరాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలన్నమాట. స్వాతంత్రానికి పూర్వము బ్రిటిష్ పాలన కుల వ్యవస్థపై ఎంతో ప్రభావాన్ని చూపిందని మనం గ్రహించవలసిన విషయం. బ్రిటిష్ పాలనా కాలంలో ప్రవేశపెట్టిన ఎన్నో చట్టాలు, శాసనాలు సాంప్రదాయక కుల గ్రహించవలసిన విషయం. ఇక్కడ వారు అన్ని పాలనా అంశాలలో సమానత్వాన్ని ప్రవేశపెట్టడమే కాక కుల క్రమానుగత శ్రేణిని నిర్మూలించడానికి కొన్ని చట్టపరమైన ప్రమాణాలని ప్రవేశపెట్టారన్నమాట. ద్విజ కులాలకే పరిమితమైన సాంప్రదాయాలు, మతపరమైన విద్యకు వ్యతిరేకంగా పాశ్చాత్య విద్యను, స్వేచ్ఛాయుతమైన యొక్క సెక్యులర్ విద్య, వారసత్వ రీత్యా వచ్చే వృత్తుల స్థాయిలో వైయక్తిక ఎంపికపై ఆధారపడే వృత్తులు ఏర్పడినాయనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం అనమాట. కులంలో ఏర్పడిన నూతన వృత్తి విధానాల ఫలితముగా సాంస్కృతిక వ్యాప్తితో పాటు ఆర్థిక వర్గాలు సృష్టించబడ్డాయనేది మనకు తెలిసిన విషయమే. వృత్తి గతిశీలత వల్ల కులంలో కఠినత్వము, కుల నియంత్రణ తగ్గిందనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. వ్యవసాయక ప్రదేశాల నుంచి పారిశ్రామిక ప్రాంతాలకు ప్రజలు వలసపోవటము ఫలితముగా సాంప్రదాయిక కుల ఆదర్శాల్లో మార్పులు ఏర్పడ్డాయి అన్నమాట. సెక్యులర్ వృత్తుల ఫలితముగా ఆపాదిత కుల అంతస్తుల స్థానంలో సంపాదిత అంతస్తులు ఏర్పడ్డాయనేది మనం ప్రముఖంగా గుర్తుంచుకుంటున్నాం. నగర ప్రాంతాల్లో కుల సమూహాలు కలిసిమెలిసి వెలగడంతో సాంప్రదాయిక విలువైన శుచి, అశుచి అనే విలువల క్రమంగా కనుమరుగయ్యారు. దీనివల్ల తరగతుల్లో, కుల వ్యవస్థలో అనేక మార్పులు సంభవించాయనేది మనం గ్రహించవలసిన విషయం. కులాల మధ్య సామాజిక, సాంస్కృతిక విలువలలో కూడా ఎన్నో మార్పులు ప్రస్తుత వ్యవస్థలో మనం చూస్తూ ఉన్నాం. అసమానమైన వివేచనతో కూడిన జీవన స్థాయిలో ప్రజాస్థలాలలో ఆహారాన్ని, నివాసాన్ని పంచుకోవడము మనమందరము ప్రస్తుత వలె అంతర్వివాహాన్ని ఖచ్చితంగా అమలుపరచడం లేదు. తర్వాత కులాంతర వివాహాలు అంగీకరిస్తున్నాము. నగర ప్రాంతాల్లో దైనందిక జీవితంలో కుల ప్రాధాన్యత చాలా వరకు తగ్గిపోయిందనమాట. కుల వ్యవస్థ అనే మహమ్మారిని తగ్గించడంలో రాజ్యాంగ రక్షణలు ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. భారత రాజ్యాంగంలోని 17వ ఆర్టికల్ అస్పృశ్యత నిషేధిస్తూ ఉన్నదనమాట. విద్య, ఉపాధి, రాజకీయంలో రిజర్వేషన్లు ఏర్పడటం వల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు సెక్యులర్ పారిశ్రామిక నిర్మితుల్లో సహభాగిత్వము పొందడానికి ఎన్నో అవకాశాలు మనకి ప్రస్తుత వ్యవస్థలో ఏర్పడ్డాయి. పారిశ్రామికీకరణ, నగరీకరణ, ఆధునీకరణ, ప్రపంచీకరణ ప్రక్రియలు కూడా కుల వ్యవస్థలో అనేక మార్పులు తీసుకురావడానికి దోహదపడుతూ ఉన్నాయనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. కులం తన సభ్యులే పాటించే సామాజిక ఆచార వ్యవహారాలపై తమ పట్టును కోల్పోయింది అనేది మనము ప్రస్తుత వ్యవస్థలో, ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుత వ్యక్తి జీవితము కులము నిర్దేశించడం లేదు.
అటువంటి ప్రభావం అనేది ఏమీ లేదు. దానికి విద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది రాజ్యాంగ సూత్రాలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది రిజర్వేషన్స్ కూడా ప్రముఖ పాత్ర ఉన్నట్లుగా ప్రస్తుత కుల వ్యవస్థ లేదు అనేది మనం అందరం గుర్తిస్తున్నాం అనమాట. ఎన్నో మార్పులకి కుల వ్యవస్థ తరగతి లోనైంది. ఏదో ఒక రూపంలో కుల చైతన్యము మనము చూస్తూ ఉన్నాం, కనిపిస్తూ ఉన్నది. కొట్టొచ్చినట్లు అన్ని సమాజాలలో మనము కుల చైతన్యాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కులము ప్రధాన పాత్ర వహిస్తుందనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం. తర్వాత భారతీయ సామాజిక నిర్మితి విలక్షణమైన లక్షణాలు కలదుగా చెప్పుకుంటాం. పుట్టుక ఆధారంగా వ్యక్తికి అంతస్తును ఆపాదించే కుల వ్యవస్థ దీని లక్షణంగా మనం చెప్పుకుంటాం. కాస్ట్ అనే పదము ఇది ఈ పదానికి జాతి, వారసత్వ లక్షణాల సంక్లిష్టత అనే అర్థాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. హిందూ కుల వ్యవస్థను చాతుర్వర్ణ వ్యవస్థగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీనిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 అంతర్వివాహ సమూహాలు ఉన్నాయన్నమాట. ఇది అతి ప్రాచీన కాలం నుంచి నేటి వ్యవస్థ వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అప్పుడు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధ సూత్రాలలో ఈ యొక్క అంటరానితనం నిషేధించడం వల్ల ఈ తరగతుల్లో కుల వ్యవస్థలో అనేక మార్పులు ఏర్పడ్డాయనేది మనము ప్రముఖముగా గుర్తుంచుకోవాల్సిన విషయం. చాలా మంది సామాజిక వ్యవస్థలు కులాన్ని వేర్వేరు విధాలుగా నిర్ణయించినా కూడా బ్లంట్ నిర్వచనం ప్రకారము కులం అనేది ఒక అంతర్వివాహ సమూహముగా మనం గుర్తుపెట్టుకుంటున్నాము, లేదా అంతర్వివాహ సమూహాల కలయికగా మనం గుర్తుపెట్టుకుంటున్నాం. కులానికి తప్పనిసరిగా ఒక పేరు ఉంటుంది. దీనిలో సభ్యత్వము, వారసత్వంపై ఆధారపడి ఉంటుంది అనేది కూడా మనము ముందు చెప్పుకున్నాం అనమాట. సామాజిక సంబంధాలపై నిషేధాలు కూడా కుల వ్యవస్థలో ఏర్పరచబడి ఉంటాయి. కులములో వారందరూ సమిష్టి మూలాలను, సమిష్టి వృత్తిని కలిగి ఉండే ఒక సముదాయముగా రూపొందించబడి ఉంటారనేది కూడా మనం తెలుసుకున్నాం అనమాట. ఎంఎస్ శ్రీనివాస్ అభిప్రాయంలో కులము ఒక మౌలిక వ్యవస్థగా తను పేర్కొన్నారు ఎంఎస్ శ్రీనివాస్ గారు. ప్రతి కులము కొన్ని ఉపకులాలుగా విభజించబడి ఉంటుంది అనేది కూడా చెప్పారు. ఈ ఉపకులాలు కూడా అంతర్వివాహ సమూహాలుగా మనం గుర్తించుకోవాలి. తర్వాత కులములోని సభ్యులు ఉమ్మడి వృత్తిని, ఉమ్మడి సామాజిక సంస్కారపరమైన జీవితాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. సమిష్టి సంస్కృతిని కలిగి ఉంటారు అన్నమాట. సమిష్టి సంహితలు, ప్రమాణాలు, అధికారము వీరిని నియంత్రిస్తూ ఉంటాయి. ఈ నియంత్రణ పద్ధతులు ఎలా ఉంటాయి? సమిష్టి సంహితలు, ప్రమాణాలు, అధికారము ఈ యొక్క కుల వ్యవస్థని, తరగతి వ్యవస్థని తప్పనిసరిగా నియంత్రిస్తూ ఉంటాయి. కులాలు క్రమాంకృత శ్రేణిలో అమర్చబడి ఉంటాయన్నమాట. 4 అంచెల చట్టంలో నిర్దిష్టమైన స్థానాన్ని ప్రతి కులము మనము ఏర్పరచబడి ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన పద్ధతులు అంటే కుల వ్యవస్థ పరిస్థితుల్లో ఈ విధమైన పద్ధతులు ఉన్నాయి. దీంట్లో సుగుణాలు కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడ దోషాలను మనం తీసుకున్నట్లయితే కుల వ్యవస్థ సభ్యులని ముప్పిట్లో పెట్టుకుంటుంది అనేది మనం గ్రహించాము. కుల వ్యవస్థలో అస్పృశ్యత సృష్టిస్తూ ఉంటుంది అనమాట. కుల వ్యవస్థ దృఢతను ఏర్పడనివ్వదు. అంటే దృఢంగా ఉండాలి అంటే సమూహ సభ్యులు ఈ కుల వ్యవస్థ ఏర్పడుతూ ఉండదన్నమాట. విడదీస్తూ ఉంటుంది. తక్కిన కులాలకి, ఈ కులాలకి విడదీయటం అనేది ప్రముఖ లక్షణంగా ఏర్పరచుకుంటుంది. ఐక్యత కుల వ్యవస్థకి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఈ యొక్క కుల సాంఘికత ప్రగతికి అడ్డంకిగా ఉన్నదనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. ఈ యొక్క మత మార్పిడికి కూడా కులం అనేది దోహదం చేస్తూ ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకున్నాము. ఈ యొక్క లెసన్ మనము యొక్క క్లాస్ అండ్ ఇక్కడ తరగతి, క్యాస్ట్ అండ్ కులము అండ్ తరగతిగా మనం చెప్పుకుంటాం. అనేక విషయం అంటే కులము ఎలా ఉన్నది, దాంట్లో సుగుణాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఎలా ఉన్నాయి అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ తరగతిని మనము కనుక తీసుకున్నట్లయితే ఈ తరగతి పద్ధతుల వల్ల ఈ యొక్క వర్గీకరణ అంటే ఈ యొక్క వర్గము యొక్క వర్గీకరణ వల్ల తప్పనిసరిగా ఉన్నత కులానికి, నిమ్న కులాలకి అనేక సంఘర్షణ ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాము. ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే ఈ యొక్క తంజావూరు గ్రామాన్ని మనం తీసుకున్నట్లయితే కుల విశ్లేషణ అనేది మనము గ్రహించగలుగుతాము. యోగేంద్ర సింగ్
కుల విశ్లేషణని మనకి తెలియపరిచారు. దానివల్ల అనేక రకాల మంచి విషయాలు, ఒక సుగుణాలు, యొక్క దాంట్లో ఉన్న నష్టాలను కూడా మనం గ్రహించాము. కుల వర్గాల చట్టాలు ఏ విధంగా నియంత్రిస్తూ ఉంటాయి, వైరుధ్యాలు ఏ విధంగా ఉంటాయి, కులము ఉల్లంఘనలు చేసినప్పుడు ఏ విధంగా కులము తరగతి నియంత్రించబడుతూ ఉంటాయి అనేది మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. ఇప్పుడున్న వర్గములో అండ్ కులములో అనేక మార్పులు ఏర్పడ్డాయి అనేది కూడా మనకు తెలుసు. నియంత్రణ పద్ధతులు అంటే రాజ్యాంగ నియంత్రణ పద్ధతులు, సంస్కరణ పద్ధతులు, విద్యా వ్యాప్తి, ప్రజాస్వామీకరణ పద్ధతులు అంటే అంటరానితనము నిషేధించడము, ఈ పద్ధతుల వల్ల కూడా ఇప్పుడు కుల వ్యవస్థలో అనేక రకాల వినూత్నమైన మార్పులు వచ్చినాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. దానికి పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, వలసలు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. అంటే మెరుగైన జీవితం కోసం అందరం మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అన్ని రకాల కులంలో ఉన్న సమూహాలు, అన్ని రకాల వర్గాల వాళ్ళు పట్టణానికి, పారిశ్రామిక అభివృద్ధి చెందిన ప్రదేశాలకు వెళ్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటది, ఈ అభివృద్ధి జరిగిన ప్రదేశాలకు వెళ్ళటం వల్ల మనకి ఏం జరుగుతూ ఉంటది, మన యొక్క వ్యక్తిగత జీవితం అభివృద్ధి అవుతూ ఉంటది. ఈ విద్యా వ్యాప్తి వల్ల కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటది. దీనివల్ల మనము సామాజిక అవగాహన ఏర్పరచుకుంటాము. అందరి ప్రజలందరూ సమానము అనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాము. దానివల్ల ఏం జరుగుతుంటే సమానత్వ భావన అనేది సమాజంలో పెరుగుతూ ఉంటుంది అనేది మనం గ్రహించవలసిన విషయము. ఈ విద్యా వ్యాప్తి, ప్రజాస్వామీకరణ పద్ధతులు, సామాజిక చట్టాలు, ఇవన్నీ కూడా ఈ సామాజిక అవకాశాలు, ప్రతి సమాజంలో ఉన్న ప్రజలందరూ ప్రత్యేకమైన హక్కుల్ని, బాధ్యతల్ని కలిగి ఉన్నారనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉన్నాం. దీనివల్ల మనకి ఈ తరగతి అండ్ ఈ యొక్క క్యాస్ట్ అండ్ వర్గము వల్ల, ఈ తరగతుల వల్ల మనకి ప్రతి ఒక్కళ్ళు ప్రత్యేకమైన హక్కుల్ని కలిగి ఉంటారనే దృక్పథాన్ని ఏర్పరచుకుంటాం. దీనివల్ల వర్గము సంఘర్షణ పద్ధతులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యొక్క అన్ని రకాల వర్గాల వాళ్ళు సమానమనే దృక్పథాన్ని ఏర్పరచుకోవటం వల్ల సంఘర్షణ పద్ధతులు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ సంఘర్షణ భావన ఏర్పడటం వల్ల అందరూ సమానము, అన్ని కులాల వాళ్ళు ఏకము అంటే ఒకే రకమైన పద్ధతి కలిగి ఉండాలి, అందరు మనుషులు ఒకటే అనే దృక్పథం ఏర్పడటం వల్ల ఈ సమాజంలో, ఈ వర్గంలో భావన పెంపొందుతూ ఉంటుంది. దీనికి విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే పారిశ్రామికీకరణ, పట్టణీకరణ అంటే జీవన పరిస్థితులు మెరుగుపడటం వల్ల అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళి జీవన పరిస్థితులు మెరుగుపరచుకోవటం వల్ల అందరూ సమానమనే భావన ఏర్పడటం వల్ల వర్గ పోరాటము, సంఘర్షణ భావనలు తగ్గుతూ ఉంటాయి అనేది ప్రస్తుత కాలంలో మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు రిజర్వేషన్స్ ఏర్పడ్డాయి. రిజర్వేషన్స్ ఏర్పడటం వల్ల ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీలు మళ్ళీ ఈ అన్నిటికి ప్రత్యేకమైన ప్రాతినిధ్యము ఏర్పడుతూ ఉన్నది. ఈ ప్రాతినిధ్యము ఏర్పడటం వల్ల ఏం జరుగుతూ ఉంటది, ఈ అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి సమానమైన ప్రాతిపదిక మీద ఈ యొక్క సీట్ల రిజర్వేషన్ వల్ల ఏర్పడుతూ ఉంటది. అందరూ సమానమైన దృక్పథాన్ని ఏర్పడటం వల్ల సమాజంలో ఉన్న ప్రజలందరూ సమానత్వ భావాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. దీనికి సామాజిక చట్టాలు, రాజ్యాంగ పద్ధతులు కూడా దోహదం చేస్తూ ఉంటాయి. ప్రస్తుత వ్యవస్థలో ఈ వర్గ సంఘర్షణ చాలా వరకు తగ్గిపోయిందనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. హింస, దోపిడీ, ఈ సంఘటనలన్నీ కూడా అంటే ఉన్నత వర్గం వాళ్ళు, ఈ అట్టడుగు వర్గం వాళ్ళు హింస, దోపిడీ సంఘటనలకి తగ్గించుకొని అందరికీ సమానమైన గౌరవము ఏర్పడుతుందనే దృక్పథాన్ని కూడా ఏర్పరచుకుంటూ ఉన్నాం అన్నమాట. దీనివల్ల ఈ లెసన్ వల్ల మనం ఏం తెలుసుకున్నాము, ఈ యొక్క కుల వ్యవస్థ యొక్క భావన తగ్గిపోయింది, అందరూ సమానమనే భావన ఏర్పడింది. అన్ని తరగతుల వాళ్ళకి, అన్ని వర్గాల వాళ్ళకి కుల వ్యవస్థ దృక్పథాన్ని విడనాడి అందరము ప్రత్యేకమైన భావనలు ఏర్పరచుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాం అనేది మనం ఉన్న ప్రస్తుత సామాజిక వ్యవస్థలో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రస్తుత సామాజిక వ్యవస్థలో ఆదర్శవంతమైన పద్ధతుల్లో అన్ని కులాల వాళ్ళు సమానమైన గౌరవాన్ని పొంది సమానమైన స్థానాన్ని పొందగలుగుతున్నారు. దీనివల్ల కులము, వర్గము అనే భావన తగ్గిపోయింది. కులము, తరగతి ప్రత్యేకమైన సామాజిక వ్యవస్థను ఏర్పరచుకొని సామాజిక గౌరవాన్ని పెంపొందించుకున్నారు అనేది ఈ లెసన్ వల్ల మనం తెలుసుకున్నాం.